Hello, story lovers. Welcome back to my channel. Madly in Love, Parts 278. కర్ణ వెళ్లి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని కూర్చోవడంతో ఏంటి ఎప్పుడు ఆఫీస్ వర్క్ ఇక్కడికొచ్చాక కాస్త మైండ్ డైవర్ట్ అయిందిలే అనుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేశారా అనగానే మరి వర్క్ కంటే కిక్ ఇచ్చేది ఏదైనా నువ్విస్తానంటే చెప్పు నేను మానేస్తాను అని కళ్ళు ఎగరేసి ఒకలాగా చూస్తూ అడగడంతో తడబడి దిక్కులు చూస్తూ అంటే ఏంటి అని అడిగింది. నీకు తెలీదా అని అతను సాగదీస్తుంటే తెలీదు అని ఆమె కూడా సాగదీసి చెబుతూ ఉంటే అతను నెమ్మదిగా దగ్గరకొస్తూ ఉంటేనే మొబైల్ రింగ్ అవ్వడంతో చిరాకుగా కళ్ళు మూసుకుంటే దక్ష నవ్వుకుంటూ వెళ్లి చూడండి అని చెప్పింది. ఆ ఫోన్ చేసేవాడు కూడా నీలాగే బ్రెయిన్ లేనివాడై ఉంటాడని తిట్టుకుంటూ ఉంటే ఇది మరీ బావుంది. భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు ప్రపంచంలో ఎవడి మీద కోపం ఉన్నా సరే అది నా మీద చూపించండి అని మూతి తిప్పుకుంటూ బాల్కనీలో ఉన్న మొక్కలకి అక్కడే ఉన్న స్ప్రింక్లర్ తీసుకుని వాటర్ చల్లడం మొదలుపెట్టింది. పొడవాటి జడ నాగుపాములాగా ఆమె సోయగానికి తగ్గట్టుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆమెని చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అనగానే నేనే సార్ సిఐని మాట్లాడుతున్నాను అనగానే చెప్పు అని కర్ణ అడిగాడు. అదే మీరు ఉదయ్ ఇంకా అతని ఫ్రెండ్‌ని అరెస్ట్ చేయించారు కదా! కానీ అతనికి బెయిలొచ్చింది అనగానే వాట్ అని కర్ణ అడగడంతో అవును సార్ అతనికి బెయిలొచ్చింది. అది కూడా మామూలు రికమెండేషన్ కాదు అనగానే ఎవరు రికమెండ్ చేశారు అని అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. స్టేషన్‌కొస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు సార్. బెయిలొచ్చింది కాబట్టి ఇక మాకు వేరే మార్గం లేక వదిలేసామని చెప్పడంతో వదిలేసే ముందు నాకు కాల్ చేయాలి కదా! అనగానే బెయిల్ పక్కాగా ఉన్నప్పుడు ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు సార్. అందుకే వదిలేశాను అనగానే చిరాకుగా అతను డ్రెస్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే ఎక్కడికి అని అడిగింది లోపలికొచ్చిన దక్ష. హైదరాబాద్ వెళ్తున్నాను అనగానే మళ్ళీ ఎందుకు అని ఆమె అయోమయంగా అడగడంతో చిన్న పనుంది అని అతని చార్జర్ తీసుకుంటూ నువ్వు కూడా వస్తావా అనగానే వస్తాను. కానీ కావ్య పెళ్ళుంది కదా! అనగానే నేను వాళ్ళతో మాట్లాడి పెళ్లి హైదరాబాద్‌కి షిఫ్ట్ చేయిస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పటికిప్పుడు ఎందుకండి అని అంటూ ఉంటే పనుంది అంటున్నాను కదా! అని చెప్పడంతో సరే నేను కూడా వస్తానుండండి అంటూ అతను ప్యాక్ చేసుకుంటున్న బ్యాగ్‌లోనే తన చీరలు, డ్రెస్సులు అన్నీ ప్యాక్ చేసేసింది. ఇద్దరూ కలిసి కిందకి రావడంతో ఎక్కడికెళ్తున్నారని బామ్మ అడగడంతో మీ మనవడికేదో పనుందంట బామ్మ. హైదరాబాద్ వెళ్తున్నాం అనగానే వెళ్తున్నాం అంటే నువ్వు కూడా వెళ్తున్నావా? అనగానే అవును. వదిలేస్తే జారిపోతాడు అనగానే నా డైలాగ్ నాకే చెప్తున్నావా? అన్నాడు శాడిస్ట్ బాబు. ఎందుకురా అని విరాట్ అడగడంతో ఉదయ్ గాడు రిలీజ్ అయ్యాడంట. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు అనగానే అబ్బబ్బా! ఆ ఉదయ్ గాడి గోల వదిలిపెట్టరా మీరు అని దక్ష అనగానే నువ్వు నోరు ముయ్ అని అంటూ మేం బయలుదేరుతున్నాం అయితే. నేను దీక్షిత కూడా వస్తాం రా. ఈ మధ్య బాబు హెల్త్ కూడా బావుండట్లేదు. వాడికొకసారి హాస్పిటల్‌లో చెకప్ చేయించాలి అనగానే అయితే త్వరగా రెడీ అవ్వండి అన్నాడు కర్ణ. కాసేపటికి వీక్ష, విరాజ్ కూడా రెడీ అవ్వడంతో మీరెక్కడికి అని బామ్మ అడగడంతో నాకు కూడా అకాడమీ పనులున్నాయి బామ్మ. మళ్ళీ కావ్య పెళ్ళికొస్తాం అని విరాజ్ అంటూ ఉంటే కావ్య పెళ్ళికి రావడం లేదు అని కర్ణ అనగానే అందరూ అయోమయంగా చూస్తుంటే కావ్య పెళ్లి హైదరాబాద్‌లోనే జరుగుతుంది. వీలు చూసుకుని అందరూ బయలుదేరండి. మనం ఇప్పుడు వెళ్దాం అని చెప్పి 3 జంటలు హైదరాబాద్‌కి స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్‌కి ఆ రోజు సాయంత్రానికి చేరుకోవడంతో వాళ్ళ పాత మ్యాన్షన్‌కి కాకుండా కొత్త ఇంటికి తీసుకెళ్లడంతో ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగింది. చెప్పాను కదా! మనం కాపురం ఇక్కడే పెట్టబోతున్నాం అనగానే అరే! మన పాత మ్యాన్షన్‌లో మనకి మెమోరీస్ ఉన్నాయని అంటున్నాను కదా! అనగానే
అదంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వెళ్లి ఖాళీ ఇంట్లో ఏం చేస్తాం? తర్వాత వెళ్ళొచ్చులే అంటూ లోపలికెళ్ళాడు. ఆమె మూతి ముడుచుకుని లోపలికెళ్ళింది. ఇల్లంతా చాలా బాగుంది. కాస్ట్‌లీ ఇంటీరియర్‌తో, రిచ్ ఎక్స్‌పోజర్‌తో. ఇంట్లోకి రాగానే వాడెప్పుడూ ఆడుకునే పాత బొమ్మల దగ్గరికి బుడ్డోడు పాక్కుంటూ వెళ్ళిపోవడంతో వీడింటిని బాగా మిస్ అయినట్టున్నాడు అని విరాట్ అనగానే, మరి లేకపోతే మనం వెళ్లి నెల రోజులవుతోంది. నీ అకాడమీ ఎలా ఉందో ఏంటో, ఇంట్లో వస్తువులు ఎలా ఉన్నాయో ఏంటో అంది. మనం ఉండం కాబట్టి ఇంట్లోకి పనివాళ్ళని కూడా రావద్దని చెప్పేశాను కదా! ఇంకా వస్తువులు ఎటుపోతాయి? బయట ఇద్దరు వాచ్‌మెన్లున్నారు. తోట పని చేయడానికి తోటమాలి రోజూ వస్తాడు. ఇంకేంటి? అన్నాడు విరాట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గదిలోకెళ్తూ. కావ్య పెళ్లి హైదరాబాద్‌లో ఫిక్స్ చేయడానికి కారణమేంటి? అనగానే ఏముంది? ఆ ఉదయ్ గాడి గురించి మళ్ళీ ఏదో తెలిసుంటుంది. వాడు బ్రతికే ఉన్నాడని తెలిస్తే ఊరుకోడు కదా! అందుకే ఆగమేఘాల మీద హైదరాబాద్‌కొచ్చేశాడు అన్నాడు. వాడి మొహం వాడేం చేస్తాడని కర్ణగారు టెన్షన్ పడుతున్నారు అనగానే అది టెన్షన్ కాదు. వాడి లైఫ్‌లో ఉన్న చిన్న చితక డిస్టర్బెన్స్ కూడా పోగొట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నాడు విరాట్. ఇంటీరియర్ డిజైన్ చూస్తున్న దక్ష పాపని గమనిస్తూ వెనక నుంచి హగ్ చేసుకొని మనకి ఇన్ని రోజులకి ప్రైవసీ దొరికింది అనగానే అదేం కుదరదు. ముహూర్తం పెట్టాలి శ్రీవారు అనగానే ఆ రోజు నేను మన టైము, డే వేస్ట్ చేశానని గొడవ పడి నాతో 2 రోజులు మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడతావు? ముహూర్తాలతో ఏంటి సంబంధం? అన్నాడు. అది కాదు. ముహూర్తాలుంటేనే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. లేదంటే కోతి పిల్లలు పుడతాయంట. అనగానే లేదు మనకి అప్పుడే పిల్లలొద్దు అన్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అని అయోమయంగా గదిలోకి వెళ్తున్న అతని వెనుక వెళ్లి చేయి పట్టుకుని లాగడంతో ఆమె చెంప మీద చేయి వేసి గడ్డం కింద చిన్నగా ముద్దు పెట్టి ఐ లవ్ యూ బేబీ. నాకు నీతో చాలా రోజులు ఫ్రీగా, హ్యాపీగా స్పెండ్ చేయాలనుంది. పిల్లలొస్తే నీ మీద నాకు, నా మీద నీకు ప్రేమ తగ్గిపోతుంది అని అన్నాడు. అలా ఏం అవ్వదు. వాళ్ళు మన పిల్లలే కదా! వాళ్ళ మీద ప్రేముంటుంది. మన మీద మనకి ప్రేముంటుంది అనగానే మన మీద మనకు కాదు. నీ మీద నాకు ప్రేముంటుంది. నా మీద నీకు ప్రేముండదు అన్నాడు. అంటే నా ప్రేమ మీద మీకు నమ్మకం లేదా? అనగానే అస్సలు నమ్మకం లేదు. అని చేతికి ఉన్న వాచ్, మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికున్న ఉంగరాలు తీస్తూ ఉంటే, చూడండి మీరిలా మాట్లాడి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అనగానే, నువ్వెలా ఫీల్ అయినా నేనేమీ అనుకోను. పిల్లలొచ్చారంటే నీ ఫుల్ టైమ్ నువ్వు పిల్లలకే ఇచ్చేస్తావు. నన్నసలు పట్టించుకోవు. నాకు తెలుసు అన్నాడు. అంటే అందుకేనా మీరు లేట్ చేస్తున్నారు? అనగానే అతనొక సైడ్ స్మైల్ ఇవ్వడంతో దక్ష మనసు కరిగిపోయింది. నిజంగా ఆ టైంలో తల్లి ప్రేమ తనకే కావాలి అని స్వార్థంగా ఉండే పిల్లాడిలాగా అనిపించడంతో దగ్గరికెళ్లి కౌగిలించుకుని కర్ణ మొహం అంతా ముద్దులు పెట్టి పిచ్చోడా అంది. ఏంటి అలా అన్నావు? అనగానే మరి లేకపోతే ఏంటి? ప్రేమించిన పెళ్ళాం పక్కనుంటే సైలెంట్‌గా ఉండేవాళ్ళెంతమంది? అలాంటిది నేను దూరం పెడతానని పిల్లలు పుడితే మీరు నాకు దూరంగా ఉన్నారా? నిజంగా పిచ్చోడివే నువ్వు అని అంది. అవును పిచ్చోడిని. నువ్వంటే పిచ్చి అని అంటున్న అతన్ని గుండెలకి హత్తుకొని ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అని ప్రేమగా చెప్పడంతో ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనఫ్ అంటూ ఆమెని రౌండ్‌గా తిప్పడంతో కళ్ళు తిరుగుతున్నాయి కన్నా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తాను. ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వెళ్ళి డైనింగ్ టేబుల్ రెడీ చెయ్యి అనగానే, మరి రేఖ ఆంటీ వాళ్ళు రారా? అనగానే వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారు అని చెప్పాడు. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.